పార్టీ పెట్టిన అనతి కాలంలోనే ఏకంగా సీఎం కాబోతున్నటువంటి దళపతి విజయ్‌కి చాలామంది ఉచిత సలహాలు వరుసబెట్టి ఇస్తూ పోతూ ఉన్నారు. రకరకాల సలహాలు ఇస్తూ ఉన్నారు. సిద్ధాంతం ఎట్లుండాలనో, లేకుంటే పాలన ఎట్లా ఉండాలనో, మంత్రివర్గం ఎట్లుండాలనో, రాజకీయం ఎట్లా చేయాలనో, అందరూ మర్చిపోతున్న పాయింట్ ఏంటంటే పార్టీ పెట్టినటువంటి వెరీ షార్ట్ పీరియడ్‌లోనే అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. దీనికోసం 30 సంవత్సరాలుగా గ్రౌండ్ వర్క్ చేసినటువంటి టీం ఆయనకుంది. సరే పోనీయండి. ఇలా సలహాలు ఇచ్చే లిస్ట్‌లో విజయసాయి రెడ్డి గారు కూడా చేరారు. విజయ్ కోసం వరుసపెట్టి ట్వీట్లు చేస్తూ ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు ఎన్ని ట్వీట్లు చేశారో. అందులో కొన్ని సలహాలు, సూచనలు కూడా. విజయసాయి రెడ్డి గారు ఏమంటారంటే, విజయ్ సాధించిన విజయం తమిళనాడు ప్రజల ఆకాంక్షలను ఆకట్టుకోవడం, ద్రవిడ పార్టీల పట్ల ఉన్న విసుగును అధిగమించడం, యువ ఓటర్లతో మమేకమవ్వడం, తన స్టార్ పవర్ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్ల సాధ్యమైంది. సో ఇటువంటి పరిస్థితుల్లో విజయ్‌కి నేను 2 ప్రధాన సూచనలు చేస్తూ ఉన్నాను అని, అవి ఫాలో కావాలని చెప్పి అందులో మొదటగా చేసే సూచన ఏంటి అనా, ఇప్పుడున్న ఈ ఊపును పరిపాలనగా మార్చగల అనుభవజ్ఞులైన, సమర్థులైన బృందాన్ని నిర్మించుకోవాలట. అలాగే తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సహాయపడగల పార్టీతో మాత్రమే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలట. చిన్న ప్రాంతీయ రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడానికి బదులుగా వాళ్ళను టీవీకిలో విలీనం కావాలని ఆహ్వానించి తమిళనాడులో స్థిరమైన మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలట. స్పష్టమైన ప్రజా తీర్పు, రాజకీయ స్థిరత్వం ఉన్న ప్రభుత్వాల వల్ల తమిళనాడు ప్రజలు చారిత్రాత్మకంగా లబ్ధి పొందారు అని చెప్పి సాయిరెడ్డి గుర్తు చేశారు. సో ఎలా క్యాబినెట్ ఉండాలి, ఎలా పరిపాలించాలి, పొత్తులు ఎలా పెట్టుకోవాలి, ఈ అన్ని విషయాల్లోనూ విజయసాయిరెడ్డి గారు విజయ్‌కి సలహాలు ఇస్తూ వరుస పెట్టి చాలా ట్వీట్లు చేశారు. ఒక విజయసాయిరెడ్డి గారు చాలామంది విజయ్‌కి అయితే సలహాలు ఇస్తూ ఉన్నారు. మనలో మన మాట ఇవన్నీ తెలియకుండానే, ఇటువంటి మీద అవగాహన లేకుండానే తోపు పార్టీలనే ముక్కలు చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆయన అమోజ్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతూ ఉంటారా విజయ్‌కి? మస్తు ఆ మాత్రం అవగాహన, ఐడియా లేకుండా ఉంటాడా ఏంది?